నమస్కారం జేఎంజే న్యూస్ కు స్వాగతం। నా పేరు తనూజ। ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు। స్పందనలో అర్జీలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్। డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిదేనని తెలిపిన రాష్ట్ర మంత్రి మేరుగ నాగార్జున। వైసీపీ నాయకుల బెదిరింపులకు ప్రజలు భయపడే రోజులు పోయాయని వెల్లడించిన టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచర్ల జనార్దన్। వైసీపీ నాయకుల బెదిరింపులకు ప్రజలు భయపడే రోజులు పోయాయని, వైసీపీ ప్రభుత్వం ప్రజలు తిరగబడుతున్నారని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచర్ల జనార్దన్ తెలిపారు। ఒంగోలు నగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు నగరంలోని 46వ డివిజన్కు చెందిన వైసీపీ నాయకులు వరికుటి ప్రేమ్చంద్ మరియు వరికుటి రాము ఆ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు। టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు ఒంగోలు మాజీ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ సమక్షంలో వారితో పాటు సుమారుగా 100 కుటుంబాలకు చెందిన యువత టీడీపీలో చేరారు। వారికి దామచర్ల జనార్దన్ పార్టీ కండువాలు కప్పి స్వాగతం పలకడం జరిగింది। ఈ సందర్భంగా దామచర్ల జనార్దన్ మాట్లాడుతూ 46వ డివిజన్కు చెందిన యువత అధిక సంఖ్యలో తెలుగుదేశం పార్టీలో చేరడం సంతోషకరమన్నారు। వారిని బెదిరింపులకు గురి చేసేందుకు వైసీపీ నాయకులు ప్రయత్నించారని, వైసీపీ బెదిరింపులకు ప్రజలు భయపడే రోజులు పోయాయని ఎద్దేవా చేశారు। ప్రజల్లో తెలుగుదేశం పార్టీపై ఆదరణ పెరుగుతున్నదని, రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు అందరూ కలిసికట్టుగా కృషి చేద్దామని అన్నారు। యువత ప్రేమ్చంద్, అదేవిధంగా వరికుటి రాము, అశోక్ వీళ్ళ ముగ్గురు ఆధ్వర్యంలో దగ్గర 200 మంది యువత ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరారు। చాలా సంతోషం। వాళ్ళందరికీ కూడా తెలుగుదేశం పార్టీ స్వాగతిస్తూ ఉంది, తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది। వాళ్ళు వస్తున్నారని తెలిసి మామిడిపాలెం కార్పొరేటర్ అంట అతను వీళ్ళకి ఫోన్లు చేసి ఎట్లా వెళ్తారు అది ఇదని మాట్లాడతాడు। అదేవిధంగా కొంతమందికి ఫోన్లు చేసి మీరు వెళ్ళటానికి లేదని చెప్పేసి బెదిరిస్తారు। అంటే ఎక్కడికి పోతున్నారు అనేది కూడా అర్థం చేసుకోవాలి। మేమేమి వీళ్ళకి డబ్బులు ఇచ్చి తీసుకోవాలా, నేను వీళ్ళ ఎమ్మడబడి తీసుకోవాలా। వాళ్ళు జరుగుతున్న పరిస్థితులను బట్టి మంచి చెడు ఆలోచించుకొని రాబోయే రోజుల్లో ఈ సైకో ముఖ్యమంత్రి పోవాలి, ఇక్కడ ఉండే వ్యవస్థ మారాలి అనే ఉద్దేశంతో ఈరోజు యువత అందరూ కూడా ఈరోజు వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరారంటే వాళ్ళకి అర్థం చేసుకోవాలని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఉన్నా। మొన్న ముస్లిమ్స్ ఇద్దరు చేరితే మళ్ళీ వాళ్ళని తీసుకెళ్ళి కండవలు వేపిస్తారు, వాళ్ళు వైఎస్ఆర్ వాళ్ళే మళ్ళీ కండవలు వేయించారు। ఈ రకమైన సంస్కృతి మంచిది కాదు, తెలుసుకోవాలని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఉన్నా। కాబట్టి ఈరోజు ఎవరైతే మన వాళ్ళంతా కూడా ఈరోజు ఎంతోమంది ఉద్యోగాలు ఇప్పిస్తానని జాబ్ క్యాలెండర్ అని చెప్పిన ఈ సైకో జగన్ రెడ్డి ఈ రోజుకి వాళ్ళకు ఉద్యోగాలు లేవు। అందరూ కూడా చెడు అలవాట్లకు అలవాటు అవుతూ ఉన్నారు। నేను బయట రోడ్డు మీద కూడా కొంతమంది నేను చూసా, అక్కడ
చనిపోయిన వాళ్ళ దగ్గర గంజాయిలు కూడా తాగేసి ఎక్కువైపోయే పరిస్థితులు ఈరోజు యువత చెడిపోతున్నారంటే ఈరోజు రాష్ట్ర వ్యవస్థ వల్లే ఈ విధంగా జరుగుతున్నాయని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి చాలామంది పార్టీలోకి వచ్చే వాళ్ళు ఉన్నారు. పార్టీ ఇంకా కూడా స్ట్రెంథన్ చేస్తాం. పార్టీలో మొన్నటిదాకా ఏదో ఒక ఒత్తిళ్ళు అని చెప్పో రేషన్ కార్డులనో పెన్షన్లనో లేకపోతే ఇంకోటనో ఈ బెనిఫిషియర్స్ని రానికుండా ఆపుతా ఉన్నారు. ఇక ఆపేదానికి కూడా లేదు కాబట్టి అందరూ కూడా వచ్చేవాళ్ళన్నారు. ఈ జాయినింగ్స్ ఇట్లానే కొనసాగిస్తాం. వీళ్ళు ఎంతో ఒక నమ్మకంతో ఒక విశ్వాసంతో ఈరోజు మన దగ్గరికి వచ్చారు. వాళ్ళందరినీ కూడా కొత్త అనేది కాదు, పాత అనేది కాకుండా అందరిని కూడా కలిసి పనిచేస్తాం. కలిసి ఈ ఒంగోలులో తెలుగుదేశం జెండా ఎగరేదానికి అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి ఈ ఒంగోలుని మళ్ళీ అభివృద్ధి బాటలో ముందుకు తీసుకెళ్ళడానికి అందరూ కూడా కృషి చేసే విధంగా ఇక కలుపుకొని పోతామని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. కాబట్టి వచ్చిన ఎవరైతే మన యువత తమ్ముళ్ళు సోదరులందరిలో కూడా మనస్ఫూర్తిగా మన ప్రేమ్చంద్కి కానీ, అదేవిధంగా ఉరుకుట అశోక్ కానీ, ఉరుకుట రాము కానీ, అదేవిధంగా అశోక్ వంశీ కానీ, జయంత్ కానీ, వీళ్ళంతా కూడా మంచి ఉద్దేశంతో వచ్చిన వాళ్ళందరూ కూడా నా మనస్ఫూర్తిగా నా అభినందన ధన్యవాదాలు చేస్తున్నా. మీకు ఎటువంటి కష్టం వచ్చినా, ఎటువంటి బెదిరింపులు వచ్చినా, మీ వ్యక్తిగత కష్టాలు వచ్చినా కూడా తప్పకుండా కూడా మేము ఉన్నామని గుర్తుపెట్టుకోండి. మాకు ఫోన్ చేయండి, కలవండి, తప్పకుండా కూడా చేస్తాం. భవిష్యత్తులో కూడా మీకు అన్ని విధాలా కూడా ప్రభుత్వం వచ్చే తెలుగుదేశం ఒక సమర్థవంతమైన నాయకుడు పరిపాలన వస్తుంది. తప్పకుండా మీకు అన్ని విధాలు కూడా ఆదుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ మరోసారి మా తమ్ముళ్ళకి కానీ అందరికి కూడా పేరున నా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. సంతనూతలపాడు జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రాంగణంలో ఆదివారం నిర్వహించిన వైఎస్ఆర్ ఆసరా 4వ విడత నిధుల విడుదల కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తానని చంద్రబాబు మహిళలను మోసం చేశారన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం 4 విడతల్లో రుణమాఫీ చేస్తానని ఇచ్చిన హామీ ప్రకారమే మాట నిలబెట్టుకున్నారని కొనియాడారు. మహిళల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డిని రానున్న ఎన్నికలలో మళ్లీ గెలిపించి సీఎం చేసుకుందామని పిలుపునిచ్చారు. ఇప్పటికే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలలో 99% అమలు చేశారన్నారు. సంతనూతలపాడు మండలంలో 4వ విడత వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా 1013 గ్రూపులకు 9.66 కోట్ల చెక్కును మంత్రి మేరుగ నాగార్జున చేతుల మీదుగా అందించారు. అనంతరం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమాల గురించి మనుషులు ఉన్నారు. ఒక సామాజిక మహిళా సమాజం ఇప్పుడు ఉంది. మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఒక సంక్షేమ క్యాలెండర్ ఇప్పుడు మనం చూసామంటే ఈ ప్రభుత్వంలోనే. చెప్పింది చెప్పినట్టు ఇందాక సోదరు 9,66,9,67,47 అందరికీ భోజన కార్యక్రమాలు ఉన్నాయి. భోజనాలు తిరిగి వెళ్ళవలసిందిగా తెలియజేస్తున్నాం. అందరూ కూడా భోజనాలు ఉన్నాయి. ఇప్పుడు కేక్ కటింగ్ మహిళకు అందాల్సిందే. ఆసరా ఇస్తే వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేస్తాడు. చేయూత ఇస్తే 45 సంవత్సరాలు నిండిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు మీ అకౌంట్లో డబ్బులు వేస్తాడు. 31 లక్షల ఇళ్ల పట్టాలు రాష్ట్ర చరిత్రలో ఎక్కడ ఎప్పుడు ఏ ముఖ్యమంత్రి ఇవ్వనటువంటి పట్టాలు మహిళా తల్లుల మీద రిజిస్ట్రేషన్ చేసి పట్టా ఇచ్చి వాళ్ళ పేరు మీద ఇల్లు కట్టిస్తా ఉన్నాడు. రాజ్యాధికారంలో ఒకప్పుడు ఉద్దండులు కోరుకున్నటువంటి సామాజిక న్యాయాన్ని సమతుల్యత చేస్తా ఉన్నాడు. ఏ కార్యక్రమం అయినా రాజ్యాధికారం అంటే చూశారు. ఈరోజు ఈ యొక్క స్టేజీ మీద కూర్చున్నటువంటి తల్లుల్ని ఇంతమందికి పదవులు వచ్చినాయంటే 50% ఈ రాష్ట్రంలో ఏ పదవి వచ్చినా అగ్రతాంబూలం మహిళామ్మ తల్లులకి. ఈరోజు రమణమ్మ గారు జడ్పీటీసీ అయిందంటే, విజయమ్మ గారు మండల ప్రెసిడెంట్ అయిందంటే,
నాగమణమ్మ మరి యొక్క మన యొక్క ఊరికి ప్రెసిడెంట్ అయిందంటే ఇది ఒక సామాజిక సమతుల్యత. అంటే మహిళ కోసం పూర్తిగా తన పరిపాలనలో భాగస్వామి చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే మహిళ కష్టాలు, వ్యతలు, బాధలు, ఆమె సమర్థత, ఆమె యొక్క గొప్పతనం తెలిసినటువంటి రాజకీయ నాయకులు అందరినీ కలిచారు, వాళ్ళని ఆదుకున్నారు, భరోసా కల్పించారు. అట్లా చేయొచ్చు. ఏవో 2 చెక్కులు ఇచ్చి ఆ లాయన గారు జైలు నుంచి రాగానే మళ్ళీ ఇంట్లోకి వెళ్ళిపోయింది. వాళ్ళ నిబద్ధత అది. జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ నిబద్ధత పేద ప్రజలను గుండెల్లో పెట్టుకునే నిబద్ధత. అందుకనే దయచేసి ఈరోజు మంచి కార్యక్రమం, ఒక గొప్ప కార్యక్రమం, జగన్మోహన్ రెడ్డి గారు మెచ్చి ఎంచుకున్నటువంటి కార్యక్రమం. మహిళామ్మ తల్లుల యొక్క ఆదరణ, మహిళామ్మ తల్లుల అండ, మహిళామ్మ తల్లులకు ఆసరా, మహిళామ్మ తల్లులకు గుండెల్లో పెట్టుకుని నడవాలనే ఒక ఆలోచనతో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో భాగమే ఈ ఆసరా కార్యక్రమం. అందుకని ఈ కార్యక్రమంలో నిజంగా నేనైతే ఇక్కడ పోటీ చేయాలని ఆలోచన లేదు నాకు. నేను 3 సార్లు గుంటూరు జిల్లాలో పోటీ చేశా, మంత్రిగా పనిచేస్తున్నా. గాంధీతో జగన్ 4th T12 ఛాంపియన్షిప్ క్రికెట్ పోటీలు ఒంగోలులో ఘనంగా ముగిశాయి. స్థానిక సివిఆర్ శర్మ కాలేజ్ క్రికెట్ స్టేడియంలో గత 4 రోజులుగా జరుగుతున్నటువంటి 4th T12 క్రికెట్ ఛాంపియన్ ట్రోఫీ 2024లో సెంట్రల్ ఆంధ్ర టీం విన్నర్గా, హైదరాబాద్ రైజర్స్ జట్టు రన్నర్గా నిలబడ్డాయి. సిఎస్ఆర్ శర్మ క్రికెట్ గ్రౌండ్ నందు విజేతలకు బహుమతుల సభలో ముఖ్య అతిథులుగా ఒంగోలు నగర అభివృద్ధి కమిటీ అధ్యక్షులు మారెళ్ల సుబ్బారావు, స్టేట్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ మహబూబ్, ప్రకాశం జిల్లా హ్యాండ్బాల్ వైస్ ప్రెసిడెంట్ సి నరసింహారావు, అపెక్స్ పాఠశాల అధినేత కె కోటేశ్వర్ రెడ్డి, అపెక్స్ పాఠశాలల అధినేత కె శివకోటిరెడ్డి, అపెక్స్ హై స్కూల్ ఏవో ఎస్కే భాషా, సోషల్ మీడియా అడ్మిన్ కె శివారెడ్డి తదితరులు పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. డేవిడ్, వినోద్, ఆనంద్, చిక్కాల కిరణ్ వారి మిత్రులు క్రికెట్ పోటీలను పర్యవేక్షించారు. F12 క్రికెట్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్కే హఫీజ్ ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు జరిగాయి. కానీ మిత్రం బస్ ఒక్కరికి ఓకే సెక్రటరీ సార్ గారిని కూడా వేదిక మీద ఇండియా సైడ్ స్టేట్ ప్రెసిడెంట్ వారికి ప్రత్యేకంగా ఒంగోలు తరపు నుండి ధన్యవాదాలు తెలియజేస్తూ బెస్ట్ ఫీల్డర్ అవార్డ్ ఆఫ్ సెంట్రల్ ఆంధ్ర సుబ్రహ్మణ్యం ఫ్రమ్ సిద్ధూరు సెంట్రల్ ఆంధ్ర. తన ఆడిన ఆట మామూలు ఆట కాదు ఈ టోర్నమెంట్ లో. ఎందుకంటే బెస్ట్ బ్యాట్స్మెన్ అవార్డు ప్రశాంత్ కూడా నా అవార్డుని ఓకే సార్ లాస్ట్ టోర్నమెంట్ లో కూడా చూసాను. కాళీష ఎవ్రీథింగ్ దాంట్లో ఇప్పుడు బండి మీద తిరుగుతూనే ఉన్నాడు. క్లాప్స్ పెట్టాలి అందరూ. ఫైనల్ మ్యాచ్ బెస్ట్ పార్ట్నర్షిప్. పార్ట్నర్షిప్ 112 పరుగులు. ఈ టోర్నమెంట్ చాలా దిగ్విజయంగా జరగడానికి వివేక్ రెడ్డి, లోకేష్, దిలీప్, శివరాం, బైరెడ్డి వీళ్ళందరూ ఓకే సార్ कैप्टन एक वहीं पर नहीं है लोकेश, शिवराम, हरीश, हर्ष,
అతీష్ గారు ఓకే గమనించండి, అందరు కరెక్ట్గా పడుతున్నట్లేదు. ఒక ఫోటో కొంచెం క్లారిటీ తీసుకోండి. రైజింగ్ ఛాలెంజర్స్ స్వీట్, కంగ్రాచులేషన్స్ రైజింగ్ ఛాలెంజర్స్. మీకందరూ తిరిగి ఆల్మోస్ట్ సెంట్రల్ ఆంధ్ర రైజింగ్ ఛాలెంజర్స్ ఒక ఫోటో కోసం తర్వాత రాసి ఇద్దరు కప్పు ఫోటో సుబ్బు ఓకే ముందు వర్ష ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వచ్చిన గెస్ట్లందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. క్రిస్మస్ టైంలో మంచి నేను పాపం ఆయన ఫాలో అవుతున్నాను. థ్యాంక్ యూ కిరణ్ గారు, థ్యాంక్ యూ. నా సార్ ఒక్క నిమిషం సార్. ఎలాగ మీకు బాగా వచ్చింది మరి కింద పెట్టారు మరి. అవి పట్టుకోండి ఫ్రై చేసి ఇట్లాగా తరా ఒకటి తీసుకుని మళ్ళీ ఇంకోసారి సోదరా. అవును జిల్లాలో 1 నుంచి 19 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారికి నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీ చేసే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 9వ తేదీన జిల్లా వ్యాప్తంగా నులిపురుగుల నివారణ మాత్రలను విద్యార్థులకు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో నులిపురుగు నివారణ దినోత్సవ పోస్టర్ను కలెక్టర్ ఆవిష్కరించి మాట్లాడారు. నులిపురుగుల వల్ల పిల్లలలో రక్తహీనత సమస్య వస్తోందన్నారు. దీని నివారణకు తప్పనిసరిగా మాత్రలు వేయాలన్నారు. 1 నుంచి 5 ఏళ్ల వయసున్న పిల్లలకు అరమాత్ర మధ్యాహ్న భోజనం తర్వాత ఇచ్చి చప్పరించేలా చూడాలన్నారు. జిల్లా వ్యాప్తంగా మాత్రల పంపిణీలో పాఠశాలల ఉపాధ్యాయులు, అంగన్వాడీ కార్యకర్తలు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలను భాగస్వాములను చేస్తున్నట్లు వివరించారు. విద్యార్థులకు తప్పనిసరిగా నులిపురుగుల నివారణ మాత్రలను అందజేసి వారిని ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దేందుకు అందరూ కృషి చేయాలని అన్నారు. All MPDOs and municipal commissioners and ICDS వాళ్ళు కూడా ఉన్నారనుకున్నాను. సూపర్వైజర్స్ అండ్ CDPOs ఉంటే మీ అందరు కూడా ఒకసారి 9th February is a national deworming day. సో దానికి లాస్ట్ ఇయర్ మనకి 1 to 5 years ఇన్ అంగన్వాడీస్ లో ఉంటున్న పిల్లలు, అంగన్వాడీస్ లేకుండా ఉంటున్న పిల్లలు, ఈ 1 నుంచి 5 సంవత్సరాలు ఉన్న వాళ్ళు, దాని తర్వాత స్కూల్స్ లో ఉన్నవాళ్ళు, ఓకే 6 to 15 ఇయర్స్ వరకు హై స్కూల్స్ లో, దెన్ 15 to 18 ఇయర్స్ వరకు ఇంటర్మీడియట్ కాలేజెస్ లో, దెన్ ఫస్ట్ ఇయర్ ఇన్ డిగ్రీ కాలేజెస్. ఇంకా 1,65,900 పిల్లలు ఉన్నారు ఓవరాల్ స్టేట్ లో. అండ్ వీ హ్యావ్ అరౌండ్ మనకి అరౌండ్ 66 lakhs మెంబర్స్ మన జిల్లాలో ఉన్నారు. సో దీనికి స్కూల్స్ లో ముఖ్యంగా డిఓ గారు ఉన్నారు, డిఓస్ అండ్ ఎంఈఓస్ ఇన్ ద మండల్స్. ఎంఈఓస్ లేకపోతే ఎంపీడీఓస్ ఒకసారి ఇన్ఫార్మ్ దిస్, గివ్ దిస్ ఇన్ఫర్మేషన్ టు ద ఎంఈఓస్ as well.
సో ఆల్ 2018 స్కూల్స్ లో ఈ కార్యక్రమము జరగాలి. ఇది జరగాలంటే లాట్ ఆఫ్ కోఆర్డినేషన్ టు బి టేకెన్ అప్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మూవింగ్ దిస్ tablets to the schools under this particular program. ఎవరెవరు ఎంతమంది ఎన్రోల్డ్ పీపుల్ ఉన్నారు, ఎంతమంది ఆవాల ఈ 9th రోజున ఎవరెవరు అటెండ్ అవుతారు, అండ్ మిస్ అయిన పిల్లలకి ఈ మాపప్ ఎక్సర్సైజ్ చేయవలసిన 16 రోజులు ఎవరెవరు చేయాలి. ఇది అన్ని కూడా ప్రాపర్ గా ప్లాన్ చేసుకొని స్కూల్స్ అన్ని కూడా కవర్ అయిపోతాయి. స్కూల్స్ మనం విచ్ కవర్స్ ఆల్మోస్ట్ 60% ఆఫ్ దిస్ కిడ్స్. సో 3,25,000 మెంబర్స్ స్కూల్స్ లో కవర్ అయిపోతారు. సో your success will be measured in terms of how many members we are doing this under this covering under this deworming day. Standard SOP గురించి నేను చెప్తాను అంటే ఎట్లా చేస్తారని. అంగన్వాడీస్ వచ్చినప్పుడు 2,849 అంగన్వాడీస్ ఉన్నాయి. దాంట్లో 1,36,000 పిల్లలు ఉన్నారు. సో అంగన్వాడీ వర్కర్స్ అనేది కూడా ఇప్పుడు రెస్యూమ్ అయ్యారు ఈ వర్క్ లో. సో సూపర్వైజర్స్ అండ్ సిడిపిఓస్ ఈ డీవార్మింగ్ డే గురించిన విషయాలు ఒకసారి రివ్యూ చేసుకొని వాళ్ళందరూ కూడా వాళ్ళకి కావాల్సిన ఈ టాబ్లెట్స్ షుడ్ బి మూవ్డ్ ఫ్రమ్ ద పిఎస్సిస్ నుంచి మూవ్ చేస్తున్నారు కదా. సో మెడికల్ ఆఫీసర్స్ ద్వారా ఎంపీడీఓస్ అండ్ మున్సిపల్ కమిషనర్స్ మాట్లాడుకొని ఈ లాజిస్టిక్స్ ప్రాపర్ గా ఆర్గనైజ్ చేసేసుకోండి. ఈ టాబ్లెట్స్ అన్ని కూడా పిఎస్సిస్ కి ఆల్రెడీ తరలించి ఉన్నాము. అక్కడ నుంచి ఇట్ విల్ బి మూవ్డ్ టు ద స్కూల్స్ అండ్ అంగన్వాడీస్ టు ద హెల్ప్ ఆఫ్ ద కోఆర్డినేషన్ బిట్వీన్ మెడికల్ ఆఫీసర్స్ and MEOs and CDPOs at the school and Anganwadi level. Even inter colleges lo RAO and other degree manikuna government degree college principals should coordinate with all the government degree colleges as well as the private colleges. So private colleges ki DD social welfare license undana valla last time ekkada degree colleges unnayo ఈ ఫీ రీఇంబర్స్మెంట్ లో మీ ఆఫీసర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళు కోఆర్డినేట్ చేయమని చెప్పండి. ఫస్ట్ ఇయర్ చదువుతున్న వాళ్ళు 18 సంవత్సరాల పిల్లలు ఎవరు ఉంటే వరల్డ్ క్యాన్సర్ డేని పురస్కరించుకొని మంగమూరు రోడ్లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ప్రత్యేకంగా తల్లులకు క్యాన్సర్ గురించి, చిన్నపిల్లలకు ఆహారం ఎలా పెట్టాలి, జంక్ ఫుడ్, మొబైల్ ఫోన్స్ ఎలాగ దూరం చేయాలి అనే వాటి గురించి తల్లులకు అవగాహన సదస్సు నిర్వహించారు. దీనిలో భాగంగా డాక్టర్ ప్రశాంతి, ప్రముఖ గైనకాలజిస్ట్, డాక్టర్ అనుశ్రీ బండారు, ప్రముఖ జనరల్ ఫిజిషియన్, డాక్టర్ సభా ఉమాహేని, ప్రముఖ పిల్లల మానసిక నిపుణులు, డాక్టర్ నందిని, ప్రముఖ పిల్లల వైద్యులు పాల్గొని తల్లులందరికీ అవగాహన సదస్సు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ కరెస్పాండెంట్ జగదీష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, తల్లులు, స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు. కొన్ని ఆర్టరీ డిసీజెస్ అని చెప్పేసి వల్ల ఏంటనంటే కొలెస్ట్రాల్ అబ్జార్ప్షన్ అనే కార్బోహైడ్రేట్లో ఏవైతే అదే కాకుండా ఉంటుంది. ఇంకా డయాబెటీస్ అనేది ఫ్యూచర్లో కార్బోహైడ్రేట్స్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అని 2 టైప్స్ ఉంటాయి. ఇంకా సింపుల్ అనమాట. అవి ఏంటంటే డైరెక్ట్ ఎక్కువ ఉంటారనమాట. సో ఇది నెక్స్ట్ రిలేషన్కి తెలియదు. సో గ్లైసిమిక్ ఇండికాజ్ రిలీజ్ అయిపోయింది అని చెప్పేసి అవుతుంది. సో మెయిన్గా మెంతులు, ఉలవలు చాలా యూజే ఉంది. అంటే మనం అవి వినము. ప్రోటీన్స్ ఏంటంటే బాడీ బిల్డింగ్కి, సో చిల్డ్రన్కి మెయిన్. సో అసలు ఈ ప్రోటీన్స్ అనేవి దేంతో, అమైనో యాసిడ్స్ అనేవి మొత్తం ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అంట. యాసిడ్స్ అనేవి దేనిలోగా ఉంటుంది, అందరికి ఈజీగా అవైలబుల్గా ఉండేలాగా చేశారు. పప్పు అన్నం అంటారు, అంతే కదా. పప్పు ఏదన్నా ఫుడ్లో డెఫిషియెంట్గా ఉంటే దాన్ని కాంప్లిమెంట్ చేయడానికి మాత్రమే మళ్ళీ ఎడిషనల్గా అలా తింటూ ఉంటాము అని చెప్పేసి, ఓకేనా. సో కార్బ్స్ అనేవి మనం తినే ఫుడ్లో 50 to 60% ఆఫ్ ఎనర్జీ కార్బ్స్ నుంచి వస్తే, ప్రోటీన్స్ నుంచి 10 to 15% ఆఫ్ ఎనర్జీ ప్రోటీన్స్ నుంచి రావాలి మనకి. నెక్స్ట్ ఏంటి అని అంటే ఫ్యాట్స్, ఓకేనా. ఫ్యాట్స్ అంటే ఫ్యాట్ అంటే అది మనకు అసలు అవసరం లేదేమో అనుకుంటాం, కానీ ఫ్యాట్స్ ఆర్ సో ఎసెన్షియల్ దట్ గుడ్ కొలెస్ట్రాల్ కూడా ఉంటుంది కదా బ్యాడ్ కొలెస్ట్రాల్తో పాటు. సో ఫ్యాట్స్ ఆర్ సో ఎసెన్షియల్. ఇంకొకటి ఏంటి అని అంటే కొన్ని విటమిన్స్ అనేవి ఓన్లీ ఫ్యాట్ సాల్యుబుల్ ఉంటాయి, అంటే ఓన్లీ ఫ్యాట్లో కరిగి అవి బాడీలో వర్క్ చేస్తూ ఉంటాయి. సో ఫ్యాట్స్ ఆర్ ఆల్సో ఎసెన్షియల్. అబౌట్ 30 to 40% ఆఫ్ ఎనర్జీ కమ్స్ ఫ్రమ్ ఫ్యాట్స్ అన్నమాట. సో ఫ్యాట్స్ అనేవి చాలా రకాలు ఉంటాయి. మెయిన్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒక సైడ్ గ్రౌండ్ నట్ ఆయిల్, సన్ఫ్లవర్, సాఫ్లవర్ ఆయిల్ వాడతాం. ఇంకొక సైడ్ గీ, మస్టర్డ్ ఆయిల్, కోకోనట్ ఆయిల్. ఇది <5:1 ఉంటుంది. సో వాళ్ళు ఏం చెప్తారంటే, ఎప్పుడైతే more than 5:1 ఉండే గ్రౌండ్ నట్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్, సాఫ్లవర్ ఆయిల్ వాడుతున్నాము అని అంటే మిక్స్డ్గా వాడండి. 1 month అది వాడితే 1 month ఇది వాడండి అని చెప్తారు.
ఇంకొకటి ఏంటి అంటే ఇవి తీసుకునేటప్పుడు ఏదైతే మోర్ దాన్ 5:1 రేషియోలో ఉండే గ్రౌండ్ నట్ సన్ఫ్లవర్ సాఫ్లవర్ ఆయిల్ వాడుతున్నామో ఇవి తీసుకునేటప్పుడు ఎక్కువగా లెగ్యూమ్స్ అంటే బీన్స్ కానీ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ కానీ ఎక్కువ తీసుకోవాలి. ఎందుకంటే వాటి నుంచి వచ్చే హార్మ్ని మనం కొంచెం లెవెల్ వరకు తగ్గించుకోవడానికి. స్పందనలో వచ్చిన అర్జీలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ హెచ్చరించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లోని స్పందన హాల్లో డైలీ వర్క్ కలెక్టర్ స్పందన కార్యక్రమాలలో ప్రజల నుంచి ఆయన ఫిర్యాదులు విజ్ఞప్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేయాలని స్పష్టం చేశారు. స్పందన అర్జీలను నిర్దిష్ట గడువులోపు సహేతుకంగా పరిష్కరించాలని ఆయన అన్నారు. అసంపూర్తిగా ఉన్న అర్జీల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. అర్జీలు రీఓపెన్ కాకుండా చూడాలని చెప్పారు. వెళ్ళమ్మా వెళ్ళు. నేను తనిగిరి చెప్తాను, మీరు వెళ్ళండి. ఆర్డీఓ గారికి చెప్పాను, వెళ్ళండి. సంతపేటలో అభిలాష్ హోటల్కి బ్యాక్ సైడ్ లో ఉన్నారు. కమిషనర్ మీరు కూడా చూసుకోండి. వీళ్ళు పాత ఫ్రీడమ్ ఫైటర్ పర్సన్ అంటున్నారు. సో ఆల్రెడీ కలెక్టర్ గారు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్థలమా ఏంటిని చూసుకొని సపోజ్ ఇట్ ఇస్ పాసిబుల్ అది అసైన్ చేయవచ్చా లేదని చూద్దాం. ఓకే, సో ఒకసారి డీటెయిల్గా రిపోర్ట్ పెట్టండి. ఆల్రెడీ పెన్షన్స్కే వాళ్ళ కలెక్టర్ పెట్టి పంపలేదు, వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ దీన్ని రాలా. అట్లీస్ట్ ఒకసారి ఈ అటెంప్ట్ చేద్దాం. వాళ్ళ దగ్గర కొంత అమౌంట్ తీసుకొని తరఫున ఎవరు అడిగే తీసుకెళ్ళి దగ్గర బాధ్యత ఈ విషయం మీద సచివాలయం కానిస్టేబుల్ గారు, వెల్ఫేర్ సెక్రటరీ గారు వీళ్ళు వెళ్ళారు సార్. అక్కడికి వెళ్ళి పిల్లలు మీరు ఎందుకు అలా బానిసలో పెట్టుకున్నారు, వాళ్ళు గిరిగిన పిల్లలు కదా అడిగితే సచివాలయం కానిస్టేబుల్ మీద దాడి చేయబోయారు సార్. అక్కడ ఆ ఇద్దరు వీళ్ళు ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో నిన్న ఉదయం నా దగ్గరకు వచ్చారు సార్. మేము ఎంక్వైరీ చేస్తే పిల్లలు తీసుకెళ్ళి దాచిపెట్టేశారు సార్. వాళ్ళిద్దరు ఆడపిల్లలు తీసుకొచ్చి వాళ్ళ ఇంటికాడ పడేసి వెళ్ళిపోయారు. వాళ్ళు చాలా నిర్బంధంలో ఉన్నారు సార్. వీళ్ళు అసలు కనీసం 12 సరే అర్జెంట్గా పంపించేసి ఆ పిల్లలు ఫస్ట్లో ఎక్స్ట్రాక్ట్ చేసేసి ఏదైనా స్కూల్స్లో కాలేజెస్లో హాస్టల్స్లో ఫస్ట్ నోట్ చేయించాలి. వాళ్ళ మీద యాక్షన్ ఇనిషియేట్ చేయాలి. సపోజ్ ఇక్కడ తీసుకొచ్చేది వాస్తవం అంటే టేక్ హెల్ప్ ఆఫ్ ద పోలీస్ అండ్ టేక్ ఇమీడియట్ యాక్షన్ ఇవాళ ఇనిషియేట్ చేయాలి. పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఎవరు వచ్చారండి? ఎవరికైనా చెప్పాము ఎవరి పేరేంటి? నాగార్జున. ఎవరు నాగార్జున? లైన్ మ్యాన్ ఉన్నారని కనుక్కోండి. నాగార్జున అలాంటి లైన్ మ్యాన్ ఉండి వీళ్ళు చేయకపోతే యాక్షన్ చేయండి. చిన్న చిన్న స్తంభాల కోసం కలెక్టర్ దగ్గర రావడం అయితే
మనము ఏం చేయకూడదు. అదర్వైజ్ సింపుల్గా కోర్టులో కేసు అయితే పట్టించుకోవడం లేదు సార్. ఇప్పుడు మీ సేవలు అర్జీ పెట్టుకోవాలి. ఎంఆర్ఓ గారికి చెప్పాను, పిఆర్ఓ అయితే అస్సలు కోఆపరేట్ చేస్తారు. అవతల వాళ్ళకి చేయడానికి మీరు ఆర్డీఓ కానీ డిఆర్ఓ కోర్టులో వేయాలి. ఇది నేను డిఆర్ఓ కోర్టులో అప్పీల్ మీద ఏమని చెప్తున్నాను. ప్రభుత్వ రిపబ్లికన్ పార్టీ జిల్లా స్థాయి సమావేశం ఒంగోలులోని ప్రెస్ క్లబ్ నందు నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షులు దాసరి చెన్నకేశవులు ముఖ్య అతిథిగా పాల్గొని జిల్లా అధ్యక్షులుగా లింగంగుంట రామలింగంను నియమించడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ దాసరి చెన్నకేశవులు మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు రాజ్యాధికారం వైపు పయనించినప్పుడే అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని అన్నారు. నూతనంగా ఎన్నుకోబడిన జిల్లా అధ్యక్షుడిని అందరూ అభినందించారు. ఈ కార్యక్రమంలో సాలే కృపారావు, గాయకుడు వద్దిముక్కల సురేష్, లింగంగుంట శ్రీను, పాండ్ర నాగరాజు తదితరులు పాల్గొన్నారు. నా పేరు దాసరి చెన్నకేశవులు. నేను ప్రభుత్వ రిపబ్లికన్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని. ఈ యొక్క పార్టీ జాతీయ అధ్యక్షుడు అయినటువంటి భీమారావు యశ్వంత్ అంబేద్కర్ గారు, ఆయన స్వయాన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మనవడు. వారు ఈ పార్టీని స్థాపించిన లక్ష్యం ఏంటంటే భారత రాజ్యాంగ ఫలాలు ప్రతి ఒక్క పేదవాడికి చేరాలి, అదేవిధంగా కులాలకి మతాలకి అతీతంగా ప్రతి ఒక్కరికి ఈ యొక్క రాజ్యాధికారంలో భాగం పాలు పంచుకోవాలనే లక్ష్యంతో ఈ పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా 2014 నుండి ఏర్పడిన ప్రభుత్వాలు ఎస్సీ, ఎస్టీల మీద దాడులు చేయటమే లక్ష్యంగా పనిచేస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం అయితే రాజ్యాంగబద్ధంగా కల్పించిన 28 సంక్షేమ పథకాలని షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్, బీసీ వాళ్ళకి చేరకుండా చేయటమే కాకుండా 28 మంది ఎస్సీ బిడ్డల్ని చంపి అందులో ఎమ్మెల్సీ అనంతబాబు గారు ఒక బిడ్డ శవాన్ని తీసుకెళ్ళి ఇంటికి ఇచ్చినా కూడా ఆయన ఘనంగా సత్కరించిన ఘనత ఈ ప్రభుత్వాన్ని. జగన్మోహన్ రెడ్డి గారు మేము సిద్ధం అంటూ ఎన్నికలకి సిద్ధమయ్యామని మీరు సంకేతం ఇచ్చారు. దేనికి సిద్ధం? ఎస్సీ వాళ్ళ ఆస్తులు లాక్కొని ఎస్సీ, ఎస్టీల మీద దాడులు చేసి వాళ్ళ సప్లై నిధులు దాదాపు 72,000 కోట్ల రూపాయలు అందరికీ అప్పలంగా పంచి ఒక్క రూపాయి కూడా ఆ బిడ్డలకు చేరకుండా చేసినందుకు మీకు ఓట్లు వేయాలా మేము? అదేవిధంగా బీసీల పేరుతో 59 కార్పొరేషన్లు స్థాపించి ప్రతి కార్పొరేషన్ నుండి 4 సంవత్సరాల్లో దాదాపుగా 1000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొని, అంటే వాళ్ళ పేరుతో 60,000 కోట్ల రూపాయలు అప్పులు చేసి ఒక్క రూపాయి కూడా బీసీలకు చేరకుండా చేసినందుకు మీకు మళ్ళా ఎన్నికలకు మేము సిద్ధమవ్వాలా? ఎందుకు ఓట్లు వేయాలి అని చెప్పి ఎస్సీ, ఎస్టీ, బీసీల తరఫున మిమ్మల్ని ప్రశ్నించడం జరుగుతుంది. అదేవిధంగా ముస్లిం మైనారిటీలు అస్సలు ఈ రాష్ట్రంలో ఉన్నారని ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా గుర్తించలేదు. వాళ్ళు పేదరికంలో మగ్గుతున్నప్పటికీ కూడా ఏ ఒక్కరూ వాళ్ళ గురించి ఆలోచించలేదు. ప్రభుత్వ రిపబ్లికన్ పార్టీ లక్ష్యం ఏంటయ్యా అంటే ఎస్సీలకు, ఎస్టీలకి, బీసీలకు, అదేవిధంగా ముస్లిం మైనారిటీలకి, అన్ని కులాల్లో ఉన్న పేదలకి రాజ్యాధికారంలో భాగం కలిగించడమే మా లక్ష్యం. రాజ్యాధికారంలో భాగంగా కల్పించినట్లయితే వాళ్ళని వాళ్ళు పరిపాలించుకుంటూ వాళ్ళకి ఏం కావాలో, ఏ విధంగా ఆర్థికంగా ఎదగాలో, ఏ విధంగా ఉచితంగా విద్యను అందించాలో, ఏ విధంగా వైద్యం అందించాలో, వాళ్ళకి ఎటువంటి అధికారాలు కావాలో, ఎటువంటి అవకాశాలు కావాలో వాళ్ళకి మాత్రమే తెలుస్తాయి. కాబట్టి ఇంతవరకు అసెంబ్లీ మెట్లెక్కని మత్స్యకారుల నుంచి ఈ 2024లో ఖచ్చితంగా మత్స్యకారుడిని అసెంబ్లీకి పంపించాలని, వాళ్ళ యొక్క సమస్యలు తీర్చుకోవాలంటే మత్స్యకారుడు శాసనసభకు వెళ్ళాలని చెప్పేసి ప్రభుత్వ పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా భారత రాజ్యాంగం పేదవాళ్ళకు కల్పించిన హక్కులైనటువంటి ఉచిత విద్య, ఉచిత వైద్యం, వాళ్ళ ఆర్థికంగా ఎదుగుదలకు ప్రభుత్వాల దోహదపడటం, భారత రాజ్యాంగంలో భిక్షగాళ్లకు కూడా హక్కులు కల్పించబడ్డాయి. ఈ హక్కులు ప్రతి ఒక్కరికి చార్చాలి అంటే పేదవాడు అధికారంలో భాగస్వామ్యం పొందాలి. సో అధికారంలో భాగస్వామ్యం పొందేందుకు ప్రతి ఒక్క పేదవాడికి అవకాశం కల్పించి ఆ లక్ష్యాన్ని నెరవేర్చడమే ప్రభుత్వ రిపబ్లికన్ పార్టీ యొక్క లక్ష్యం. ప్రతిపక్ష పార్టీ నుండి తెలుగుదేశం పార్టీకి ప్రభుత్వ రిపబ్లికన్ పార్టీ ఒక ప్రశ్న వేస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 4.5 సంవత్సరంలో దుర్మార్గమైన పరిపాలన చేస్తున్నాడు కాబట్టి వాళ్ళని దించేయండి, మమ్మల్ని ఎక్కించండి అని చెప్పి మీరు అడుగుతూ ఉన్నారు. మీకు ఒకే ఒక ప్రశ్న, మిమ్మల్ని ఎందుకు ఎక్కించాలి?
మీ పరిపాలన బాగలేదనే కదా జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చి మా నెత్తిన కూర్చోబెట్టుకుని ఆంధ్రప్రదేశ్ 4 సంవత్సరం 5 సంవత్సరాలు ఒక దుర్మార్గమైన పరిపాలన అనుభవించింది. మీలో ఏం మార్పు వచ్చింది? మీరు ఏం మార్పు పొందారు? మీరు ఏం పోస్ట్ మార్టం చేసుకున్నారు? ఏం తప్పులు చేశారని మీరు నిర్ణయించుకొని ప్రజల దగ్గరకు వచ్చి మేము పలానా తప్పు చేశాం, ఆ తప్పును క్షమించండి, ఆ తప్పులు జరగకుండా చూసుకుంటామని ఏ రోజైనా మీరు అన్నారా? లేదు. వీడు దుర్మార్గుడు, ఈ ప్రభుత్వం బాగలేదు, మమ్మల్ని లెక్కించండి అంటున్నారే కానీ అంటే వాడిపోతే వీడు, వీడిపోతే వాడు, వాడిపోతే ఇంకొకడు అని చెప్పేసి ఆ సిద్ధాంతానికి కట్టుబడున్నారు కానీ మీలో ఎటువంటి మార్పు రాలేదు. ప్రబుద్ధ రిపబ్లికన్ పార్టీ డిమాండ్ ఒక్కటే, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీ మరియు అన్ని కులాల్లో ఉన్నటువంటి పేదలందరికీ ప్రభుత్వంలో అంటే అధికారంలో, రాజకీయ అధికారంలో భాగస్వామ్యం కావాలి. ప్రతి ఒక్కరికి ఉచితంగా విద్య, వైద్యం అందించాలి. ప్రతి ఒక్కరికి భూమి మీద హక్కు కల్పించాలి. పేదవాడికి ఆర్థిక స్తోమత పెంచేలా చర్యలు తీసుకోవాలి. ఈ లక్ష్యంగా మేము పనిచేస్తున్నాం. 2024 ఎన్నికల్ని రిపబ్లికన్ పార్టీ అద్భుతంగా ప్రభావితం చేస్తుందని, కింగ్ కాకపోయినప్పటికీ కింగ్ మేకర్గా నిలుస్తుందని ప్రబుద్ధ రిపబ్లికన్ పార్టీ సూచించిన అభ్యర్థి ముఖ్యమంత్రి అవుతాడని చెప్పి ఈ సందర్భంగా ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరికీ తెలియచేస్తూ మేము చెప్పేది ఒకటే, నిన్నటి వరకు జరిగింది వేరు, ఈ రోజు నుండి జరిగేది వేరు. ఇక నుండి ఎస్సీల మీద కానీ, ఎస్టీల మీద కానీ, బీసీల మీద కానీ, ముస్లిం మైనార్టీల మీద కానీ ఎక్కడైనా దాడులు జరిగినా, మీ పొలాలు కానీ ఆస్తులు కానీ లాక్కున్నా, ఏ ఆఫీస్కి వెళ్ళినప్పుడైనా మీ యొక్క అర్జీలను తిరస్కరించినా సరే ఎంఆర్ఓ స్థాయి నుంచి కలెక్టర్ స్థాయి వరకు, ఎస్ఐ స్థాయి నుండి ఎస్పీ స్థాయి వరకు, అదే డీజీపీ స్థాయి వరకు కూడా ఎవరైనా సరే మీకు గనక అన్యాయం జరిగితే ఈ పార్టీ నంబర్ 9490892384 ఇది వాట్సాప్ నంబర్. దీనికి మీరు ఆ యొక్క అర్జీల వివరాలని, మీ ఎవరైతే తిరస్కరించారో అధికారి పేరుని, ఫోన్ నంబర్ని మీరు చెప్పండి. వెంటనే ప్రబుద్ధ రిపబ్లికన్ పార్టీ చర్యలు తీసుకుంటుంది, ఆ అధికారులతో సంప్రదిస్తుంది. అప్పటికి వాళ్ళు వినకపోతే ఎంతమంది మీదైనా సరే ప్రైవేట్ కేసులు వేసి సత్వరన్యాయం ప్రజలకు చేరేలాగా చేయడానికి ప్రభుత్వ రిపబ్లికన్ పార్టీ సిద్ధంగా ఉంది. అధికారులారా, మీకు చెప్పేది ఒకటే, మీరు ఇప్పటివరకు కూడా అధికార పార్టీ ఏదైతే చెప్తూ ఉందో దాన్నే చేసుకుంటూ వచ్చారు. ఇక నుండి మీరు రాజ్యాంగబద్ధంగా కనుక వ్యవహరించకపోతే రాజ్యాంగం పేదవాడికి రక్షగా నిలబడుతుంది. దట్ ఈస్ ప్రబుద్ధ రిపబ్లికన్ పార్టీ. ప్రతి ఒక్కరి మీద, మాకు అధికార పార్టీ ప్రతిపక్షం అని లేదు, ప్రతి ఒక్కరి మీద ప్రైవేట్ కేసు ఫైల్ చేస్తాం, మిమ్మల్ని కోర్టుకు లాగుతాం. మీ ఉద్యోగాలు ఉండవు. ఉద్యోగం ఉంటేనే మీ కుటుంబం జీవిస్తుంది. కాబట్టి మీ కుటుంబం కోసం ఇంకొక కుటుంబాన్ని బజారు పాలన చేయొద్దు. పేదవాడికి మేము ఇచ్చేది ఒక్కటే, ప్రబుద్ధ రిపబ్లికన్ పార్టీ మీకోసం నిలబడుతుంది, కులాలకి మతాలకు అతీతంగా. మా వాట్సాప్ నంబర్ 9490892384 నంబర్కి పంపించండి. సత్వర న్యాయం పొందండి. మీరు చేయాల్సింది ఒక్కటే, ప్రబుద్ధ రిపబ్లికన్ పార్టీలో సభ్యులుగా చేరండి. సభ్యులుగా చేరిన ప్రతి ఒక్కళ్ళకి సత్వర న్యాయం అందచేయటమే ప్రబుద్ధ రిపబ్లికన్ పార్టీ లక్ష్యం. జై భీమ్. ప్రభుత్వ రిపబ్లికన్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ డాక్టర్ దాసరి చెన్నకేశ్వరరావు గారి నాయకత్వంలో మరి ప్రకాశం జిల్లా ప్రభుత్వ రిపబ్లికన్ పార్టీ అధ్యక్షులుగా నన్ను నియమించడం జరిగింది. ఖచ్చితంగా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నటువంటి పనితీరుకి, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ ప్రభుత్వ రిపబ్లికన్ పార్టీ పోరాడుతూ ఉంది. ఏ బాధ్యత అయితే నా మీద నమ్మకం ఉంచి బాధ్యత నా మీద ఉంచారో ఖచ్చితంగా వాళ్ళ నమ్మకాన్ని నేను ఒమ్ము చేయకుండా పార్టీ యొక్క ఆశయాల మేరకు పనిచేస్తానని చెప్పి మీ ముందు చెప్తా ఉన్నాను. వార్తలు ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. స్పందనలో అర్జీలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్. డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిదేనని తెలిపిన రాష్ట్ర మంత్రి మేరుగ నాగార్జున. వైసీపీ నాయకుల బెదిరింపులకు ప్రజలు భయపడే రోజులు పోయాయని వెల్లడించిన టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచర్ల జనార్దన్. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. చూస్తూనే ఉండండి మీ జేఎంజే న్యూస్.